స్క్రీన్ మీద ఒక వీడియో ఇస్తారు కదా, నేను ఇన్స్టాలో వీడియో చూసినప్పుడు ఇలాంటి వీడియో అయితే చిక్కింది. బీజిఎం అయితే నెక్స్ట్ అయితే ఉంది అండ్ చాలా బాగా సెట్ అయింది వీడియో. నెక్స్ట్ అయితే ఉంటుంది, ఒకసారి చూడండి. నచ్చితే మీ ఫోటో ఎలా క్రియేట్ చేసుకోవాలో వీడియో చెప్తాను. ముందుగా మీరు డెమో చూసింది, డెమో వచ్చిన తర్వాత డెమోలో వెళ్ళి ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. మీరు వీడియో అయితే చూసారు కదా, మీకు ఈ వీడియో నాకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ ఒక చిన్న లైక్ తీసి సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తే నేను నెక్స్ట్ టైం బెటర్గా చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఇది చాలా బాగా నచ్చింది. నేను ఇన్స్టాలో రీల్స్ చూసేప్పుడు ఇలాంటి వీడియో చిక్కింది. కొంచెం వెరైటీగా స్టైలీగా ఉందనేసి వీడియో తెచ్చాను. బీజిఎం అయితే చాలా ఒక లెవెల్ అయితే ఉంది, నెక్స్ట్ లెవెల్. ఒకసారి మీరు ఇన్స్టాలో వెళ్ళి చూడండి, ఫుల్ సాంగ్తో ఫుల్ వీడియోతో మీకు ఒక ఐడియా అయితే వస్తుంది ఎడిటింగ్ చేయడానికి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో చేసి ఇవ్వండి, చాలా ఇంప్రెస్ అయితే అవుతారు. లాస్ట్ వీడియో చూడండి, నేను ఈ వీడియోలో కొన్ని చెప్పాలి, ఆ డీటెయిల్స్ మీరు వన్ బై వన్ చెప్తాను, దాన్ని బట్టి మీరు చేసుకోండి. ఈజీగా అయితే మీరు ఎడిటింగ్ అయితే ఓకే. ఇప్పుడు ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ అలర్ట్ మెషిన్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఎలాంటి ఫాంట్స్ అనేది లేదు, ఓన్లీ ఇమేజ్ అయితే ఉంటుంది. మీరు ఓన్లీ రీప్లేస్ పెట్టుకుంటే చాలా ఈజీగా అయితే ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ మీకు ప్రాజెక్ట్ ఎలా కావాలంటే మీ దగ్గర కంపల్సరీ అలర్ట్ మోషన్ అయితే ఉండాలి. మీ దగ్గర అలర్ట్ మోషన్ లేకపోతే హైలైట్లో పెట్టాను, అలాగే డిస్మిషన్లో అయితే పెట్టాను, అక్కడ వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీకు పిఎన్జీ ఉంది కదా, ఆ పిఎన్జీ కలంపిల్లి ఎక్కి మీడియం ఎక్కి అండ్ మీకు నచ్చిన ఫోటో మీరు సెలెక్ట్ చేసుకుని, సంథింగ్ ఏదైనా కావచ్చు ఫోటో మీరు సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ తీసుకుని ఇతర యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్ని ఇమేజ్ అన్ని ఇమేజ్ ఇంకా ముందు స్క్రోల్ చేస్తుంటే ఇక్కడ మీకు కొన్ని బ్యాక్గ్రౌండ్ ట్రిమ్ చేసిన ఇమేజ్ అవుతుంది కదా, కంపల్సరీ అయితే ఇలాంటి వీడియోకి బ్యాక్గ్రౌండ్ ట్రిమ్ చేసిన ఫొటోస్ అయితే కావాలి. ఎందుకంటే ఇలాంటి వీడియోకి నేను ఒక అంటే కొంచెం వీటిగా ఒకసారి ట్రేజం నుంచి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ట్రిమ్ చేసి తర్వాత ఒరిజినల్ ఫోటో, ఇది డూప్లికేట్ అండ్ ఇది ఒరిజినల్ ఇతర నేను చేశాను. ఒక బాగా వచ్చింది, నెక్స్ట్ లెవెల్ అవుతుంది. బట్ నాకు ఇది చాలా టైం అయితే పెట్టింది ఈ వీడియో చేయడానికి. ఓకేనా, మీరు ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ ట్రిమ్ చేసిన తర్వాత ఇలా చేసుకోవాలి. ఓకేనా, మీరు అనుకుంటారు ఏంటి ఎవరు ఎప్పుడు వచ్చినా కొంచెం రిస్క్ అని, ఏదో కొంచెం వీడియో బెటర్ రావాలంటే ఇలాంటి వీడియో చేయడానికి కొంచెం రిస్కే, బట్ నో ప్రాబ్లం. ఇలాంటి యాడ్ వేసుకొని మళ్ళీ ఏదైనా సింపుల్ వీడియో చేసి అయితే మేము కోసం పెడతాను. ఓకే, మీకు నెక్స్ట్ వీడియోస్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే పంపండి, లేకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ ఇచ్చండి. నేను మ్యాక్సిమంకి రిప్లై అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరు అయితే నాకు కామెంట్ ఇస్తారో వాళ్ళ ఒక వీడియో రిప్లైస్ అయితే పెడతాను. అలా మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి, లేకుంటే ఇన్స్టాల్ రీల్స్ అయితే కూడా నేను మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ లాస్ట్ చూస్తుంటే 30 seconds సాంగ్ అయితే ఉంటుంది, అక్కడ వరకు మీరు సాంగ్ ఆడేసుకొని ఫొటోస్ యాడ్ చేసుకొని ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.